కూడా కార్నర్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళపైన కూడా యాక్షన్స్ తీసుకుంటాయండి. టీడీపీ అధికారం ఇప్పుడు ఎన్డీఏ అధికారంలో రాకముందు 2019 లో వైసీపీ అధికారంకి వస్తానికి రకరకాల మాటలు మాట్లాడేసేవారు. పింక్ డైమండ్ ఉందనేవారండి. మరి 2019 లో వచ్చారు, 5 ఏళ్ల పాటు ఉన్నారు. మరి పింక్ డైమండ్ ఏముంది? నిజంగా పింక్ డైమండ్ ఏమైంది చెప్పాలి కదా వాళ్ళ సమాధానం. వాళ్ళ దగ్గర నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు కానీ దేనికి ప్రూఫ్లు ఉండవు. ఊరికే ఎలిగేషన్స్ వేసేసి మీరే దాని గురించి సంజాయిషీలు ఇచ్చుకోండి మనమే తోసేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీయో లేకపోతే మా మిత్రులు ఎవరైనా మేము చెప్పామంటే అధికారుల గురించి అయినానేమి ఎవరి గురించి అయినా ఆధారాలు ఉంటేనే మేము మనం మాట్లాడతామండి, లేకపోతే మాట్లాడం. ఇది సుస్పష్టం. ఈవేళ మనం చెప్పేవాడు అందరికి కూడా అండి, ఈవేళ మనం చెప్పేవన్నీ కూడా నేను లైవ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పాను ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు వేళ మనం చూస్తున్నాం సిఐడి చీఫ్ కానీ వీళ్ళు కానీ ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు లీవ్ తీసుకున్నారు అది సమాధానం చెప్పాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంకొకడు ఉన్నారు ఫుల్ ఏంటి రిటైర్మెంట్ తీసుకుంటున్నారటండి. ఎందుకు తీసుకుంటున్నారు అది కూడా సంబంధం చెప్పాలి. విఆర్ఎస్ ఇంకొక విషయం కూడా నాకు టైం ఇస్తే చెప్పాలండి. వేళ జక్కంపూడి రాజా అండి, రాజానగరం ఎమ్మెల్యే గారు, ఆయన ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అధికారి ధనుంజయ రెడ్డి గారు, అధికారి ఉందండి ధనుంజయ రెడ్డి గారు, ఆయన కూడా ఐఏఎస్ ఆఫీసరే ఆయనకి ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్రటరీగా చేసేవాడు. ఆయన గురించి సీఎంఓలో ఆయన గురించి తిట్టకుండా తిడతారు అంటే అసలు ఎలా ఏ పనికి మాలిన చెత్త అధికారి. ఇంకెంతకన్నా ఏమంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టుకుని ఒక ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే పట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడచ్చండి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఏది ఓడిపోవడానికి కారణం ఏంటనేది ప్రెస్ మీట్ లో పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడతాడు ఆయన. మరి ఇన్నాళ్ళే అయిపోయాడు, ఆయన ఎమ్మెల్యే కదా, ఇక్కడ ఏమైనా తప్పు చేస్తాడు అనుకుంటే అంటే ఒక ఎమ్మెల్యే వెళ్ళి సీఎం అని కలవలేడా? ఇది ఎక్కడదంతండి అసలు. ఎంత ఈ చరిత్రలో మాత్రం ఈ టర్మ్ మాత్రం భలే చెప్పుకోవచ్చండి. సగం మంది పైన ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు అయిపోయారు కానీ సీఎం ను కలవకుండా అయిపోతున్నారు. నేను చాలా ఛానల్స్ లో చెప్పాను, కానీ మరొకసారి చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ ఇటువంటి అండి. ఒక ఎమ్మెల్యే గుమ్మం దగ్గర ఫైల్ ఇస్తానంటండి, ఈ ధనుంజయ రెడ్డి లోపల సీఎం దగ్గర పట్టుకెళ్ళేవాడంట, అతనికి నచ్చితే చేసేవాడంట, నచ్చకపోతే చేసేవాడంటండి, నచ్చకపోతే వదిలేసేవాడంట, కాగితాలు ఎక్కడ పడితే అక్కడ చింపేసేవాడు, అక్కడ పడేసేవాడు చెప్తున్నాడు. ఇందులో 2 విషయాలు. నిజంగా ఈ అధికారే అంత అలా చేసేస్తే మరి ఎమ్మెల్యేలు ఎందుకంటే ఖాళీగా ఉన్నట్టుగా ఊరికే కాలక్షేపం చేయడానికి వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది. ఎమ్మెల్యేలు అంటే ఏంటండి వ్యవస్థల్లో అధికారులంతా పైనుంచి కిందకి పనులు చేస్తా ఉంటారు. అంతేండి, ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉంటే ఆ ప్రజలకు పనులు ఆగిపోతే వాళ్ళ కోసం మనం రిప్రజెంట్ చేస్తూ ఆ పనులు అయ్యే విధంగా చేయాలి. కానీ అధికారుల డ్యూటీస్ లో ఎక్కడా మనం ఇంటర్ఫీర్ అవడానికి లేదు. ఎప్పుడు మనం వెళ్ళొచ్చు అంటే వాళ్ళు పలానా ఫైల్ ఎక్కడో చోట ఆగిపోవచ్చు, లేకపోతే ఒక్కొక్క అధికారి తప్పు చేయొచ్చు. ఇటువంటి వాటికి అందరినీ నిలదీయడానికే డెమోక్రసీలో మనం ప్రజల తరపున ఎన్నుకోబడిన వాళ్ళు పనులన్నీ సజావుగా జరగాలని. మరి ఆ గుమ్మం దగ్గర ఆగిపోతుంటే ఇప్పుడు నోరిప్పాడు, మరి నా 5 ఏళ్ళ నోట్లో క్యారెట్ కూర్చున్నాడు ఏంటండి జక్కంపూడి రాజా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకొక మాట అండి, ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తెలుసండి? అండమాన్ నికోబార్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కాదు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాకనే ఈ రెడ్డి గారికి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఇవన్నీ కూడా గమనించాలి. గతంలో పాపం చాలా సార్లు మనం చెప్తా ఉన్నాం ఎవరెవరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని. ఇక్కడికి వచ్చాకనే ఐఏఎస్ గా రిటైర్ అయ్యి చూడండి, కంప్లీట్ ఫ్రూట్స్ అన్ని కూడా ఏపీ నుంచి అందుకున్నాడు అతను ఈ 5 ఏళ్ల టర్మ్ లో. కానీ ఎమ్మెల్యేలే అతనితో సాటిస్ఫాక్షన్ లేడు. మరి ఒక ఎమ్మెల్యేకి సీఎం కి మధ్యనే ఇటువంటి తతంగం జరిగిందంటే ఎంతమంది ఎమ్మెల్యేలు లోపలికి వెళ్ళలేదు, ఎన్ని వ్యవహారాలు ఈ అధికారి నడిపారంటారు. మరి మనం అంటలేదండి, స్వయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళే అంటున్నారు. సో ఇది చాలా దారుణంగా ఈ 5 ఏళ్లలో జరిగి ఇవన్నీ కూడా పట్టుకుని బయటకు తీయాలి. ఫైల్స్ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోపల ఫైల్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంచాలి, ఇవన్నీ ఎక్కడ ఉండాలని దృష్టి పెట్టారు. ఏమంటే అన్ని పార్టీలోనూ అందరు అధికారులు ఒకరికి దాసోహంలో అన్ని పార్టీలోనూ అందరికీ అనుకూలమైన ప్రజల కోసం ఆలోచించే సిన్సియర్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అది ఏపీ మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లీక్లు ఇస్తారు. తద్వారా మనం అక్కడికి వెళ్ళి అటువంటి పనులు అవ్వకుండా కూడా మనం చూడగలవండి. ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కూడా పెద్ద స్కామ్, దాన్ని కూడా ఆపగలిగాం, సంతోషం. ఖచ్చితంగా 9వ తారీఖున ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది కాబట్టి వీటిలన్నిటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి ఎలాగ వీటిని ఆపగలమో చూడాలని ఈ ఆఫీసర్లు అందరినీ కూడా బయటకు తీయాలి. ఏ ఒక్కరిని కూడా అవినీతి చేసిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలు ఉండకుండా చేయాలండి. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ సెట్ అయిపోవాలండి. ఇంకొకసారి ఎవరైనా సరే అవినీతి చేయాలంటే మన పట్టుకుంటే మాత్రం అలా చేస్తారని ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాయితీగా వాళ్ళు డ్యూటీలు చేసే విధంగా సెట్టింగ్ చేయాలండి.
రైట్. సాహిబ్ గారు, అసలు సిఐడి చీఫ్ సంజయ్ ఈయన గురించి అయితే ఇక చాలా కేసులు పెట్టి వేధించే ఆఫీసర్ అన్నట్టుగా ఆయనకి ఒక పెద్ద పేరే వచ్చేసింది. సాక్షాత్తు అప్పటికి ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన కేసు పెట్టడం, తర్వాత చాలామంది పైన కేసులు పెట్టడము, వాళ్ళందరినీ కూడా జైలుకి